హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కొన్ని స్టాక్స్ చెప్తాను. అంటే గత 1 మంత్ నుంచి 1 మంత్ లోపల, అంటే 1 వీక్, జస్ట్ 10 days లోపల మనకు మంచి మూమెంటం ఇచ్చినటువంటి స్టాక్స్, అవి ఎందుకు అంత మూమెంట్ ఇచ్చాయో అన్న విషయాన్ని నేను మాట్లాడతాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొట్టమొదటిగా బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ అనే స్టాక్ని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి మే 24, మే 24, సారీ మే 6, మే 5, మే 3, దెన్ మే 6. ఫ్రైడే, మండే, ఎస్. సో ఈ 2 daysలో ఎందుకు ఇంత మంచి మూమెంటం ఇచ్చింది అన్న విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటాం. చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. పర్ఫెక్షన్గా ఉంది, ఒక పద్ధతిగా ఉంది. సో ఈ విధానంలో ఉన్నటువంటి స్టాకు ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడు దీంట్లో పర్ఫెక్ట్గా ఈ ఎంట్రీ మనం తీసుకుంటే ఇదంతా మనకు ప్రాఫిట్ లెక్కలో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఈ స్టాక్ని గుర్తించగలగాల. సో మనకున్నటువంటి 3600 ఈ స్టాక్స్ లోపల ఈ బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ అనేటువంటి స్టాకు పర్ఫెక్ట్గా ఒక మంచి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసిందని, అది పర్ఫెక్ట్గా మే థర్డ్న పర్ఫెక్ట్గా అది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆ బ్రేక్అవుట్ని గుర్తించి పర్ఫెక్ట్గా 6846.50 రూపీస్ దగ్గర మన ఎంట్రీని మనం ఇస్తే ఖచ్చితంగా ఇది మనకి టార్గెట్ని కొట్టేటువంటి అవకాశం అనేది దీంట్లో ఖచ్చితమైన అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది గుర్తించగలగాలి. ఇదే మనకి ఉన్నటువంటి ఫస్ట్ టార్గెట్. సో దాదాపుగా మనకి ఎంత మంచి ప్రాఫిట్ వచ్చిందంటే, సో 7.12% టార్గెట్ ఇచ్చింది. 467 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈ బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ అనే స్టాకు మంచిగా మనకి మూమెంట్ ఇచ్చింది. ఈ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో దీన్ని మనం గుర్తించగలిగితే అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ మనం దీంట్లో తీయచ్చు. తర్వాత బ్రిటానియా. చూడండి, బ్రిటానియా అనే స్టాకు ఇది చూడండి పర్ఫెక్ట్గా బుల్ ఫ్లాగ్ ప్యాటర్న్లో ఉంది. సో ఇది పర్ఫెక్ట్గా అది మే 6th, అంటే మే 6 అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ బుల్ ఫ్లాగ్ అనేటువంటి దీన్ని పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇది మే 7th తర్వాత మే 8th ఈ 2 days అద్భుతమైన ప్రాఫిట్ ఇచ్చింది. సో 53,888 రూపాయల 10 పైసలు ఇది దీనికి ఒక టార్గెట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఎనీ టైం ఇది దీని యొక్క సో 53,888.10 పైసల్ని ఖచ్చితంగా ఇది ఇచ్చేసేటువంటి అవకాశం ఉంది. అవకాశం కాదు, 100% కూడా టార్గెట్ కొట్టేస్తుంది. సో 1 వీక్లో కొట్టేస్తుంది. సో దీన్ని కూడా హోల్డ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా బుల్ ఫ్లాగ్ చూడండి, బుల్ ఫ్లాగ్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి ఇది ఖచ్చితమైన బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత న్యూజెన్. చూడండి, న్యూజెన్ అనేటువంటి స్టాక్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే ఒక పర్ఫెక్షన్గా చూడండి, పర్ఫెక్ట్గా ఇది ఎట్లుంది, ఒక డబ్ల్యూ ప్యాటర్ను, ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను. సో పర్ఫెక్ట్గా డబ్ల్యూ అండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లు పర్ఫెక్ట్గా ఫామ్ చేసింది కాబట్టి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది బ్రేక్అవుట్ ఏ రోజు ఇచ్చింది చూడండి. సో ఫ్రైడే, April 26న ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఆ రోజు సాయంత్రం మనకి ఇది ఇక్కడ ఎంట్రీ దొరికింది. మంచిగా భూమి ఇచ్చింది కాబట్టి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి సో 867.05 దగ్గర మనకి ఆ ఎంట్రీ దొరికింది. సో దాదాపుగా ఎంత ప్రాఫిట్ ఇచ్చిందంటే సో 17.75% మనకి ప్రాఫిట్ ఇచ్చింది. 153.90 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది. చూడండి, ఇటువంటి స్టాక్స్ దొరకడం చాలా రేర్గా దొరుకుతాయి ఫ్రెండ్స్.
వీటి దొరికినప్పుడు మనం సద్వినియోగపరచుకోవాలి. వీటిని జాగ్రత్తగా మీరు మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. సో ఇది ఓవర్ బాట్ పొజిషన్లోకి వెళ్ళింది కాబట్టి ఇక కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే సో 1060 రూపీస్ 0.55 పైసాని కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మళ్ళీ కూడా పైకి వెళ్ళిపోద్ది. సో ఇది ఇటువంటి స్టాక్ని మనం పట్టుకోగలగాల. డబ్ల్యూ ప్యాటర్న్ ప్లస్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ 2 ప్యాటర్న్స్ ఉండేటువంటి స్టాక్స్ని మనం కానీ పట్టుకోగలిగితే అద్భుతమైనటువంటి స్టాక్ అనమాట. చూడండి ఇలా ఫస్ట్ ఒకసారి ఫాలో అయ్యింది, సో మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ ఫాలో అయింది, పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ ఫాలో అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ ఫాలో అయిపోయింది, పుల్ బ్యాక్ తీసుకొని పర్ఫెక్ట్గా ఇది డబ్ల్యూ ప్యాటర్న్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ పర్ఫెక్ట్గా ఫామ్ చేసింది కాబట్టి వన్స్ ఇది బ్రేక్ ఇచ్చినప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా పైకి వెళ్ళిపోయింది. సో దీన్ని మనం గుర్తించగలగాలి. సో ఏప్రిల్ 29న ఈ స్టాక్ మనకు దొరికింది. సో వీటిలో కానీ ఎంట్రీ ఇస్తే అద్భుతంగా మనం 150 పాయింట్లు మనం బుక్ చేసుకోగలిగినటువంటి వాళ్ళము. తర్వాత సో బ్లూ డార్ట్ ఎక్స్ప్రెస్, బ్రిటానియా, న్యూజెన్, పిఎఫ్సి. అయితే పిఎఫ్సి కూడా చూడండి, పిఎఫ్సి కూడా పర్ఫెక్ట్గా ఇది చూడండి, ఇది కూడా సేమ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫాలో అయింది, పుల్ బ్యాక్ అయింది, ఫాలో అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, ఫాలో అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ ఫాలో బ్యాక్ అయింది. సో ఇది ఎప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది? సో ఏప్రిల్ 30ని పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు కాడి నుంచి టార్గెట్ కొట్టేసింది. సో 478.15 రూపీస్ని మనం టార్గెట్ కొట్టేసి మళ్ళీ ఫాల్ డౌన్ అయిపోయింది. సో ఇటువంటి స్టాక్స్ని ఏప్రిల్ 30న మనం గుర్తించగలిగి ఉంటే సో మనము దాదాపుగా ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎన్ని పాయింట్స్ దాదాపుగా ఈ 8.79% కానీ సో 38.90 పాయింట్స్ 37 పాయింట్స్ మనం బుక్ చేయగలిగేటువంటి వాళ్ళము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను చెప్పేటువంటి స్టాక్స్. సో ఇటువంటి స్టాక్స్ మనం స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో ఇటువంటి పర్ఫెక్ట్గా ప్యాటర్న్ ఫామ్ చేసే స్టాక్స్ మనం గుర్తించగలిగి దీంట్లో ఎంట్రీ ఇవ్వగలిగితే మనం అద్భుతమైన ప్రాఫిట్స్ దీంట్లో బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఎవరైనా సరే నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్ నా ఫోన్ నెంబర్స్ ఇస్తాను. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. మనం చక్కగా అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. చూడండి, మన దగ్గర మంచి క్యాపిటల్ ఉందండి, మీరు మాకు కొద్దిగా హెల్ప్ చేస్తారా అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మనం అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో చెప్తాను, అసలు ఏ విధంగా ఇంట్రాడే చేయాలో చెప్తాను, స్వింగ్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో చెప్తాను, వాటికి తగిన ఇన్ఫర్మేషన్ దానికి మీకు అందరూ హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి చూసి ఫోన్ చేయండి. అందరం కలిసి లాస్ రాకుండా చక్కగా అందరం ట్రేడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.